నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. తినే తిండి, ఉండే పరిసరాలు, చుట్టూ ఉండే వాతావరణం ఏది ఆరోగ్యవంతంగా ఉందన్న భావన అంతకంతకు పెరుగుతోంది. ఇందుకు భిన్నంగా ఉంటుంది జపాన్. అక్కడి ప్రజలు వయసు మీద పడుతున్నా చలాకీగా ఉండడమే కాదు, ఆరోగ్యంతో జీవిస్తూ ఉంటారు. దీనికి కారణం వారు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం కూడా కారణము అని చెబుతారు. జపనీయుల డైట్ చూస్తే వారి ఆరోగ్య రహస్యం ఇట్టే తెలుస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ జపాన్ డైట్లో ఏముంటుంది? ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార విధానాలలో జపాన్ డైట్ ఎందుకు నిలిచింది లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మనం తెలుసుకోవాల్సినవి, మనం మార్చుకోవాల్సిన ఆహార అలవాట్లు ఇట్టే అర్థమవుతాయి. ఆకలికి మించి ఆహారం తీసుకోవడానికి జపనీయులు ఇష్టపడరు. తాము కడుపు నిండుగా తినకుండా అవసరమైన ఆహారానికి 80% మాత్రమే ఫుడ్ తీసుకోవడం, 20% కడుపును ఖాళీగా ఉంచుకోవడం వారు అనుసరించే విధానాలలో ఒకటి. అది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తారు. జపనీయులు తాజాగా తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యతను ఇస్తారు. నూనెలు తక్కువగా వినియోగిస్తారు. పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీం లాంటి పాల ఉత్పత్తులు, కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు, వెన్న, సాసులు, ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు రసాయనాలు వినియోగించరు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సాల్మన్, ట్యూనా లాంటి చేపలు, సముద్రపు నాచును తీసుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆహారం. ఇందులో కణాల్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ, సి, ఈ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే ఒబేసిటీ సమస్య తక్కువగా ఉండే దేశాలలో జపాన్ ఒకటిగా నిలిచింది. ఆహారాన్ని నములుతూ తినడం, నిదానంగా తినడం, తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం, అందుకు చిన్న ప్లేట్లు, గిన్నెలను వినియోగించడం లాంటివి చేస్తారు. ఆహారాన్ని తీసుకోవడానికి ముందు గ్రీన్ టీ తీసుకోవడం వారికి అలవాటు.